పరం శాంతి. బ్రహ్మ, విష్ణువు, శంకరులు అమరులా అనే ప్రశ్నకు బాపూజీ సమాధానం. బ్రహ్మ, విష్ణువు, శంకరులు దేవతలు మాత్రమే, పరమాత్మ కాదు. బ్రహ్మ ద్వారా సృష్టి, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా సంహారం జరుగుతుంది. త్రిదేవులు దేవతలే కానీ పరమాత్మ కాదు. పరమాత్మ అంటే పరంధామంలో నివసించే నిర్గుణ నిరాకార స్వరూపం. ధ్యానం ద్వారా అమరత్వాన్ని పొందవచ్చా అనే ప్రశ్నకు ఆత్మస్వరూపంపై ధ్యానం చేయండి, పరమాత్మను స్మరిస్తూ ధ్యానం చేయండి. అప్పుడు మీ ఆత్మ కర్మాతీత అవస్థ పొందుతుంది. భావాతీతమైతే త్రిగుణాతీత స్థితిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు కర్మాతీత స్థితి వస్తుంది. నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్మతో కనెక్షన్ కలిపితే అప్పుడు మీరు బ్రహ్మస్వరూపంగా, ఆత్మస్వరూపంగా పైకి వెళ్ళిపోతారు. అదే అమరలోకం. అనంత్ భయ్య ఇక్కడ కొద్దిగా క్లారిటీ ఇచ్చారు. బాపూజీ చెప్పే విషయం ఏమిటంటే శరీరం కాదు, ఆత్మే అమరం. కాబట్టి ఆత్మ యొక్క జ్ఞానం తీసుకోవాలి. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మాత్రమే అమరత్వం అనుభూతి కలుగుతుంది. అంటే నేను ఆల్రెడీ అమరత్వంతో ఉన్నాను అని జ్ఞానంతో తెలుస్తుంది. శరీరం ఎవ్వరికీ అమరం కాదు. ఎందుకంటే భూమిపైన రాముడు, కృష్ణుడు, విష్ణువు అవతారాలు, శివుని అవతారాలు, చివరికి అందరూ శరీరం వదిలేసి వెళ్ళిపోయారు. అంటే శరీరం ద్వారా ఇక్కడెవరూ అమరులు కాలేరు. వైజ్ఞానికులు ఎన్ని మాటలు అన్నా శరీరం మాత్రం శాశ్వతం కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆత్మ గురించి. ఆత్మజ్ఞానం లేకపోతే అమరత్వ అనుభవం కుదరదు. ఆత్మ జాగృతి అంటే చైతన్యం యొక్క జాగృతికి మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బాపూజీ ఇచ్చే జ్ఞానం ఇదే. ప్రశ్న: బాపూజీ, యోగులు ఎవరైనా శరీరంతో పాటు అమరత్వం పొందారా? లేదు, అలా ఎప్పుడూ జరగలేదు. విశ్వామిత్రుడు త్రిశంకుని కోసం కొత్త స్వర్గం సృష్టించినా అది అమరలోకం ఎలా అవుతుంది? స్వర్గలోకం కూడా అమరలోకం కాదు. బ్రహ్మర్షులు ఇతర బ్రహ్మాండాల నుండి వచ్చేవారు. ఇక్కడకు వచ్చి శరీరాన్ని తీసుకొని జ్ఞానం ఇచ్చి తిరిగి వెళ్ళిపోయేవారా అనే ప్రశ్నకు బాపూజీ సమాధానం: ప్రజలకు బ్రహ్మజ్ఞానం ఇవ్వాలని వచ్చేవారు, కానీ ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ ఆ జ్ఞానం వినేవారు కాదు. అందుకే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి మళ్ళీ తమ లోకానికి వెళ్ళిపోయేవారు. ప్రశ్న: నేను ఆత్మన అనే అనుభవం మరణ భయాన్ని పోగొడుతుందా? ఆత్మకి ఇది మృత్యులోకం అని అర్థమైతే నేను అజరామరం, అవినాశి ఆత్మను అని అర్థం చేసుకొని ఆత్మజ్ఞానంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ భయం ఉండదు. ఎందుకంటే తను అవినాశి ఆత్మనని తెలిసిపోతుంది. పరం శాంతి.